డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయింది. రాజకీయ కోణంలో అనుమతి నిరాకరించినట్లు సీఎం రేవంత్ బృందానికి అమెరికా ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. అయితే దీని వెనుక కేంద్రం జోక్యం ఉందని తెలంగాణ ప్రభుత్వం అనుమానిస్తోంది. మొత్తంగా లండన్ నుంచి నేరుగా ఎల్లుండి రేవంత్ హైదరాబాద్ కు రానున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయింది. రాజకీయ కోణంలో అనుమతి నిరాకరించినట్లు సీఎం రేవంత్ బృందానికి అమెరికా ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. అయితే దీని వెనుక కేంద్రం జోక్యం ఉందని తెలంగాణ ప్రభుత్వం అనుమానిస్తోంది. మొత్తంగా లండన్ నుంచి నేరుగా ఎల్లుండి రేవంత్ హైదరాబాద్ కు రానున్నారు. అధికారులు అమెరికా పర్యటన కొనసాగించాలని, పెట్టుబడుల ఒప్పందాలు పూర్తి చేసుకోవాలని సీఎం రేవంత్ ఆదేశించారు. తెలంగాణ రైజింగ్ ను ఎవరూ ఆపలేరని, తెలంగాణకు పెట్టుబడులు తేవడమే తమ లక్ష్యమని చెప్పారు. రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నర్సింగ్రావు అడిగి తెలుసుకుందాం. నర్సింగ్రావు, తెలంగాణ అంటే మామూలుగా అయితే రేవంత్ రెడ్డి ఈ అమెరికా పర్యటన రద్దు అవ్వడానికి దీని వెనుక కేంద్రమే ఉంది అని చెప్పేసి కాంగ్రెస్ అయితే భావిస్తుంది. సో ఓవరాల్ గా దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? వాస్తవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు బ్రిటన్ తో పాటుగా అమెరికాలో కూడా పర్యటించాల్సి ఉంది. ఇప్పటికే బ్రిటన్ పర్యటనలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 23వ తేదీ వరకు బ్రిటన్ లో పర్యటించి 23న అమెరికా వెళ్లి ఈ నెల 29వ తేదీ వరకు అమెరికాలో పర్యటించి ఆ తర్వాత తెలంగాణకు తిరిగి వచ్చే విధంగా షెడ్యూల్ ను ఫిక్స్ చేసుకున్నారు. అయితే ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలకు వెళ్ళినప్పుడు ప్రోటోకాల్ ప్రకారం కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిత్వ శాఖకు సమాచారాన్ని అందిస్తారు, అనుమతిని కోరుతారు. అయితే అదేవిధంగా సీఎంఓ కార్యాలయం ముఖ్యమంత్రి షెడ్యూల్ కు సంబంధించి కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సమాచారాన్ని అందించింది, అనుమతి కోరింది. అయితే యూకే పర్యటనకు అనుమతి ఇచ్చినటువంటి కేంద్రము ఇటు అమెరికా పర్యటనకు మాత్రము అనుమతిని నిరాకరించినటువంటి నేపథ్యంలో ఈ పర్యటనను రద్దు చేసుకున్నట్లుగా ముఖ్యమంత్రి కార్యాలయం స్వయంగా ప్రకటించింది. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ వెనుక కేంద్రము ఉద్దేశపూర్వకంగానే అడ్డుకుంది అనేటువంటి అనుమానాల్ని ముఖ్యమంత్రి కార్యాలయము అధికార పార్టీ వ్యక్తం చేస్తా ఉంది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రము ఈ వ్యవహారం పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. రాజకీయ కారణాలతో విదేశీ పర్యటనకు అనుమతించకపోవడాన్ని, ముఖ్యంగా అమెరికా పర్యటనకు అనుమతించకపోవడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. అదే సమయంలో బ్రిటన్ పర్యటనని యథావిధిగా కొనసాగిస్తూ ఏవైతే షెడ్యూల్ ప్రకారము హైదరాబాద్ కు అంతర్జాతీయ విద్యా సంస్థల్ని తీసుకురావడానికి, అక్కడ ఉన్నటువంటి విద్యా ప్రమాణాలని అధ్యయనం చేయడానికి ఏర్పాటు చేసినటువంటి సమావేశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ యథావిధిగా తాను కొనసాగిస్తాను. అదే విధంగా అమెరికాలో ఏదైతే పర్యటన ఉండిందో సో ఆ పర్యటనని అధికారులు యథావిధిగా కొనసాగించాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సో అందులో భాగంగా ఈ నెల 23 వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్రిటన్ లో తన పర్యటనను కొనసాగిస్తారు. 23న తన పర్యటనను ముగించుకుని హైదరాబాద్ కు తిరిగి చేరుకుంటారు. సో అందులో భాగంగా ఈ బ్రిటన్ పర్యటనలో భాగంగా ఈ విద్యా ప్రమాణాలకు సంబంధించి, అక్కడ జరుగుతున్నటువంటి పరిశోధనలకు సంబంధించి, నైపుణ్య అభివృద్ధి అంశాలకు సంబంధించి కీలకమైనటువంటి చర్చల్ని జరుపుతారు. అందులో భాగంగా అంతర్జాతీయ విద్యా సంస్థల్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శిస్తారు. లండన్ లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీని, అదేవిధంగా లండన్ లో బిజినెస్ స్కూల్ ను సందర్శిస్తారు. అదేవిధంగా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీని సందర్శిస్తారు. అక్కడ ఆ బృందంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ అవుతారు. సో తెలంగాణకు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి, విద్యా సంస్థలు రావడానికి ఉన్నటువంటి అవకాశాలన్నింటినీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరిస్తారు. ఇక ఆ పర్యటన ముగించుకొని వస్తారు. అధికారులు మాత్రము
అక్కడ లండన్ నుంచి తిరిగి అమెరికాకు వెళ్తారు. సో అమెరికాలో ముఖ్యమంత్రిని చేయాల్సినటువంటి నిర్వహించాల్సినటువంటి సమావేశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా అధికారులు నిర్వహిస్తారు. అక్కడ విద్యా సంస్థల్ని సందర్శించి అక్కడ విద్యా సంస్థలతో చర్చలు జరుపుతారు. సో అందులో భాగంగా అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీని సందర్శిస్తారు, అదేవిధంగా హార్వర్డ్ యూనివర్సిటీని సందర్శిస్తారు, ఎంఐటి క్యాంపస్ లో కూడా అధికారులు సందర్శిస్తారు. ఇక అదేవిధంగా నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీని వర్జీనియా టెక్ ప్రతినిధులతో కూడా అధికారులు ప్రత్యేకంగా సమావేశమవుతారు. ఇక న్యూయార్క్ లో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ కార్యక్రమానికి కూడా తెలంగాణ అధికారులు హాజరవుతారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకటే ప్రకటన చేశారు. వాస్తవానికి కేంద్ర విద్యా విధానాల్లో భాగంగానే తాము ఈ పర్యటనను నిర్ణయించుకున్నాము. సో అంతర్జాతీయ ప్రమాణాలు కలిగినటువంటి అంతర్జాతీయ విద్యా సంస్థలతో ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసి హైదరాబాద్ కు తీసుకువచ్చేటువంటి లక్ష్యంతో తాము దీన్ని ఏర్పాటు చేసుకున్నాము. ఈ కార్యక్రమాన్ని, ఈ పర్యటనని నిర్ణయించుకున్నాము. కానీ కేంద్ర నిర్ణయం వల్ల తాము దీన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చింది. కానీ తెలంగాణను అంతర్జాతీయ నాలెడ్జ్ హబ్ గా తీర్చిదిద్దడంలో తమ ప్రయత్నాలు కొనసాగుతాయి. ఎవరు ఎన్ని ఆటంకాలు కల్పించినప్పటికీ కూడా తమ ప్రయత్నాలని కంటిన్యూ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నీలిమా. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు.